నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుపని ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ఇవాళ వచ్చేసి మెయిన్గా వచ్చేసి కూలీ రైతులకు అప్డేట్ ఇచ్చింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. స్వయంగా కూలీ రైతులకు ఆత్మీయ భరోసా. మనకు ఎవరైతే 2020 నుంచి 23 వరకు 20 రోజుల పని చేసి ఉండాలని మనకు లాస్ట్ మనకు గ్రామ సభల్లో మీటింగ్లో కానీ కులగణ సర్వేలో కూడా అన్నీ వేసారు. కాబట్టి వాళ్ళకైతే ఎట్టకేలకైతే ఖచ్చితంగా చేసి ఉండాలి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈరోజు జమ కానుంది. అయితే ఇప్పటికే మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో కొన్ని జిల్లాలలో పడ్డాయి కొంతమందికి. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పడ్డది కాబట్టి ఆగిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిన్న నుంచి ముగిసిపోయింది. ఇవాళ నుంచి మళ్ళీ మిగతా వారికి కూడా మార్చి 1 నుంచి ఖచ్చితంగా మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీ రైతులకు ఎవరైతే గుంట భూమి లేని వారు కూడా ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూసే. ఎట్టకేలకైతే వారికైతే ఖచ్చితంగా జమ చేయనుంది మన ప్రభుత్వము. సరైన దోస్తులు, అయితే ఏ విధంగా ఎన్ని జిల్లాలకు ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసిపోయింది కాబట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏ జిల్లాలకు వేయబోతున్నారు, ఎన్ని జిల్లాలకు మళ్ళీ పడబోతున్నాయి, ఏ విధంగా వేయబోతున్నారు అనే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దోస్తులు. సరైన దోస్తులు, మరి ఇప్పటికే కొంతమందికి పడ్డాయి, ఎంతమందికి పడబోతున్నాయి అనే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో లోపలికి వెళ్ళిపోయాం. లాస్ట్ మళ్ళీ మంచి ముచ్చట్లు అయితే చెప్తా. సరైన దోస్తులు, నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబడి ఛానల్. తేదీ 1/3/2022 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధి కూలీ రైతులకు ఫస్ట్ విడత 60,000 రూపాయల చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేయనుంది మన ప్రభుత్వం. దీని మీద స్వయంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. సరైన దోస్తులు, మహాశివరాత్రి ఫెస్టివల్ పర్వన తెలంగాణ ఉపాధి కూలీ రైతులకు ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ శుభాలు చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసే ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధి కూలీ రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులను జమ చేయని జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రధానంలో ఒక మండల హైలైట్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి కూలీ రైతులకు ప్రభుత్వం నిధులను జమ చేసింది. మొత్తం 18,180 మంది రైతు ఖాతాలకు 6,000 చొప్పున జమ చేసి, అయితే ఈ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి రావడం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోగానే చేస్తారట మరి. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి జిల్లా లేని ఎన్నికల కోడ్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా సమృద్ధిగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించి 66,640 మందికి రైతు కూలీలకు రైతు ఖాతాల్లోకి 39,070 కోట్ల పాయింట్లు జమ అయ్యాయి. చూసిర్రావుల్లో మనకైతే కొన్ని జిల్లాలలో అయితే పడ్డాయి రైతు కూలీలకు రైతు ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50,065 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. చెల్లించిన ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనుంది సర్కార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లెక్క కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలు పెద్దకు దిక్కులేన తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో విధంగా ఉపాధి కూలీ రైతులకు యూతన కాన్సెప్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 66,000 చొప్పున కూలీ రైతులకు రైతు భరోసా డిడిపి వర్తిస్తోంది. ఉపాధి కూలీ రైతు ఖాతాల్లోకి నేరుగా జమైనది. ఉపాధి కూలీ రైతులకు దోస్తులు మన అప్డేట్ ఎట్లా ఉంది, నేను ఇచ్చినట్టుగా చెప్తా అప్డేట్. ఖచ్చితంగా మీకు రైతు కూలీలకైతే గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే ఎట్టకాలకైతే మనకు కొంతమందికి సంగారెడ్డి, మహబూబ్ జిల్లాలో కొంతమందికి రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడ్డాయి. అది కూడా ఎంత పడ్డాయి కూడా మీకు అప్డేట్ ఈ మ్యాటర్లో ఉంది. మళ్ళీ నేను చెప్తాను. 6,06,640 మందికి రైతు ఖాతాల్లోకి 39,240 కోట్లు జమ అయ్యాయి. మిగతా వారికి మిగతా జిల్లాలకు కూడా మనకు ఎప్పుడైతే ఏ విధంగా అయితే జమ కాబోతున్నాయి మీకు వీడియో చూసే ఉంటారు. ఫుల్ క్లారిటీ మీకు వచ్చేసే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడాలని కోరుకుంటూ, ఎవరైతే
కూలి రైతులు ఉన్నారో, గుంట భూమి లేని వారు వాళ్ళకైతే మంచిగా, నేను కూడా ఒక కూలి రైతునే. ఇప్పుడు రైతు కూలి పనికి పోలాం, ఎండలో పని చేస్తాం, గడపార పట్టుకొని తవ్వితే పొక్కులు వస్తే ఎండాకాలం తినము. సరైన దోస్తులు, మరి నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి కొట్టుర్రి. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సరైన దోస్తులు మరి ఉంటా. అందరికీ రైతు కూలీలకు రైతు మాధ్యమ భరోసా పొందాలని. జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి.